మాట్లాడడానికి ఓయో విద్యార్థి సురేష్ యాదవ్ గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. సురేష్ గారు, మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. రేపు టీజీపీఎస్సీ ముట్టడికి సంబంధించి మీరు ముట్టడి కార్యక్రమం చేయడానికి ముందే ప్రభుత్వంతో ఒకసారి కూర్చొని మాట్లాడే ఆలోచన ఎందుకు చేయలేదు? ఒకటి మేడం, శ్రీ ప్రభుత్వంలో పెద్దలు మరి ఉన్నారో లేరో మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి తెలంగాణలో కంటే ఎక్కువ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఎక్కువ ఉన్నారు అనుకుంటా. 17 నుంచి 26 మధ్యలో ఢిల్లీలో ఉన్నారు. అదే విధంగా మేము ఎవరితో చర్చలు చేయము. ప్రగతి భవన్ లో ఉన్న పోస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్యూన్లతో చేయమా, లేకపోతే కానిస్టేబుల్ తో? చాలా మంది ఉన్నారు కదా, బల్మూరు వెంకట గారు గాంధీ హాస్పిటల్ కే వచ్చారు, ఆడని కూర్చొని మాట్లాడచ్చు కదా మేడం. ఒక విషయం, ఈ రాష్ట్రంలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అనేవారు ఎవరన్నా ఉన్నారా? మీరు విద్యాశాఖను ఇప్పుడు విద్యాశాఖను ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు, విద్యా వ్యవస్థను చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిని పెట్టుకొని పెట్టుకొని నేను మాట్లాడుతున్నా, నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. పెద్దలు వినండి. ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో విద్యాశాఖ మంత్రి గారు లేరు. ఇంకోటి బల్మూరు వెంకట గారు గాంధీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం, సోదరా నువ్వు వెళ్ళు, మోతీలాల్ నాయక్ ప్రాణాన్ని కాపాడు, మీరు రావడానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ మా సమస్యలు ఏందో ఇక్కడికి వచ్చి డిస్కషన్ చేయండి, మాకు చాలు. మేము ఉన్నది 50 మంది అక్కడ నిరుద్యోగులు అందరూ, నేను కూడా అక్కడనే ఉన్నా. ఒక 50 మంది ఉన్నాం మేడం. 500 మంది పోలీసులు ఉన్నారు, 600 మంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఉన్నారు, ఆయన సంబంధించిన బౌన్సర్లు 30-40 మంది ఉన్నారు. ఇప్పుడైతే నేను బల్మూరు వెంకట మేము మింగంగా మేడం మొత్తం అందరం ఇట్లా మింగేసి ఏదో ఇచ్చేయం కదా. ఆయన చర్చలు చేయకుండా దొడ్డిదారులో పారిపోయాడు బల్మూరు వెంకట గారు. మరి మేము ఎవరితో చర్చలు చేయము? మీరు ఎవరితో చర్చలు చేయాలి? చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చే ముఖాలు అయినా కోదండరామరెడ్డి గారు గతంలో ఎన్నో మాటలు మాట్లాడు. ఇదే కోదండరామరెడ్డి గారు ఇవాళ విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు? రెండో విషయం ఏంటంటే, గత ఏడాది నేను కూడా ధర్నా చేస్తాను మేడం. టీఎస్ఎస్పీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పర్మిషన్ తీసుకొని డీసీపీ వెంకటేశ్వర్ల కాడ పర్మిషన్ తీసుకొని ధర్నా చేయడం జరిగింది. శాంతియుతంగా ధర్నా చేస్తే 3 గంటల సేపు ధర్నా చేసినాం. మరి ఇదే గవర్నమెంట్ అక్కడ మీరు ప్రజాపాలనే కదా సమస్య, మీరు నిరసనలో ఎప్పుడైనా తెలియజేయచ్చు కదా శాంతియుతంగా. మీరు అక్కడ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేరు? జిల్లాలలో అప్పుడే ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి మహిళలని, ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి మహిళలను తీసుకువచ్చి ఘోరంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఎక్కడో వేస్తున్నారు. ఈ బొల్లారం పిఎస్ఓ లేకపోతే ఇంకెక్కడో మొత్తం అవుట్స్కట్ లో పోలీస్ స్టేషన్ లో పంపుతున్నారు. వాళ్ళకి కనీసం మళ్ళీ వచ్చేటప్పటికి వెహికల్ ఫెసిలిటీ కూడా ఉండకుండా నడుచుకుంటూ ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకు ఇది? ఇందిరమ్మ రాజ్యంలో ఒక ఆడపిల్లలు ఇంత ఘోరంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మాత్రం చర్చలకు రమ్మంటున్నాం కదా. ఇవే విషయాలు మీరు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? ఎందుకు ఆందోళన గానీ నిరసనలు గానీ అప్పుడు జరగలేదు? ఎవరు మేడం బుద్ధి లేనుడు అనే మాటలు? 100% మా మీద కేసులు పెట్టింది, 100% బీఆర్ఎస్ మమ్మల్ని సర్వనాశనం చేసింది. మేము బీఆర్ఎస్ ని ఎన్కేసుకు రావట్లేం కదా. మేము బీఆర్ఎస్ ని ఎన్కేసుకొస్తే మీరు అనే అడగండి. ప్రవళికని చంపిన రోజు మీరే మాతో పాటు కాంగ్రెస్ నేతలు వచ్చి అది ఇది అని చెప్పేసి ధర్నా చేశారు. సునీల్ నాయక్ చనిపోయిన రోజు మీరు వచ్చి ధర్నా చేశారు. మీతో పాటు వచ్చి ఆ రోజు మీరు చాలా హామీలు ఇచ్చినాం కదా. మేము బీఆర్ఎస్ ను వెనకేసుకొచ్చి మిమ్మల్ని తిట్టేది లేదు కదా మేడం. మేము బీఆర్ఎస్ ను 100% విమర్శిస్తూనే ఉంటాం. ఆ పాపమే మాకు దాకింది, మా పాపమే వాళ్ళకి దాకి వాళ్ళ అధికారం కోల్పోయారు. వాళ్ళని ఇంకా తిడుతూనే ఉన్నాం, కానీ విమర్శిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ దరిద్రం మొత్తం తీసుకొచ్చి పెట్టింది వాళ్ళే. కానీ మీరేం చేస్తున్నారు అది చెప్పండి. ప్రజాపాలన అన్నారు. ఈ నిరుద్యోగుల్ని నమ్మించి మోసం చేసి 30 లక్షల మంది నిరుద్యోగులు దాదాపుగా 3 కోట్ల మంది ఓటర్ల మీద కాళ్ళ మీద పడ్డారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళు నిరుద్యోగుల ముఖం చూసి మీకు ఓటు వేసారు తప్ప కాంగ్రెస్ నేతల్ని చూసి ఎవ్వరు ఓటేయలే మేడం. కాంగ్రెస్ ఒక్క నేతను చూసి ఓటేయలే. 50,000 మెజార్టీ, 30,000 మెజార్టీ, 70,000 మెజార్టీ కాంగ్రెస్ నేతలు చూసేయలే. ఈ నిరుద్యోగులు ఒకవేళ కేసీఆర్ వస్తే ఈ నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిపోతారేమో, ప్రజలకి లాగా చనిపోతారేమో, సునీల్ నాయక్ లాగా చనిపోతారేమో, పిహెచ్డి నర్సన్న లాగా చనిపోతారేమో అని భయానికి మా తల్లిదండ్రులు కాంగ్రెస్ గుర్తు కనపడ్డప్పుడు కళ్ళు మూసుకొని ఓటేసేసిండు మేడం. మరి దాన్ని గుర్తు తెచ్చుకోవాలి కదా మీరు. మీకు ఎంత వచ్చిన పర్సంటేజ్, మీకు సీట్లు ఎంత వచ్చింది, అవన్నీ నిరుద్యోగుల వల్లనే కదా. మరి నిరుద్యోగులతో ఎందుకు చర్చలు చేస్తారు? మళ్ళీ ఇంకోటి గొంతమ్మ కోరికలు కూడా కోరట్లేరు మేడం. రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో, ఖర్గే గారితో ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలని ఇంప్లిమెంట్ చేయమన్నారు. అవి ఎందుకు అట్లేవు? ఎందుకు మోసం చేస్తుండ్రు? ఎవరికి మోసం చేస్తారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు చెప్పండి. ఒకసారి వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి. ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ఇయ్యే ముందుకు ఎంత బద్మాష్ మాటలు, ఎంత అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు. అదే విధంగా గత గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి 30,000 జాబులు కూడా ఈ గవర్నమెంట్ లో ఇచ్చినామని కౌంట్ చేస్తున్నాడు. ఏంది ఇది? ఎంత అబద్ధాలు! అధికారం రాగానే అబద్ధం,
అధికారం లేనప్పుడు అన్ని మాటలు చెప్పండి. ఎక్కడ టెంట్ గడిపితే అక్కడ కూర్చున్నారు. ఎక్కడ నిరుద్యోగులు 10 మంది నిరుద్యోగులు ఉంటే అక్కడికి వచ్చి ఆందోళన చేసిర్రు. అంటే అధికారం కోసం ఇప్పుడు వీళ్ళు నీటి గురించి మాట్లాడుతున్నారు మేడం. నీటి విషయంలో మాట్లాడుతున్నటువంటి ఈ నేతలు మరి నీటి గురించి ఎక్కడ ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. మరి ఇక్కడ 30 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతుంటే మరి ఇక్కడికి ఎందుకు రావట్లేరు? రాజ్భవన్ పోయే మీరు ప్రగతి భవన్ లో ఎందుకు విద్యార్థులకు గేట్లు తెచ్చి ఉంచలేదు? మీరు చెప్పండి. అంటే ఈ రకంగా విద్యార్థులు మోసం చేసే ప్రయత్నం చేసి ఈ రకంగా విద్యార్థులను సర్వనాశనం చేసి ఒకటి మేడం నేను స్పష్టంగా అడుగుతున్నాను. నాకు సమాధానం చెప్పవాలండి మేడం. టెట్ ఎగ్జామ్ May 20 నుండి June 3 దాకా జరిగింది మేడం. గ్రూప్ 1 ఫిలిమ్స్ June 9, హాస్టల్ వార్డెన్ June 24, డిఏఓ ఎగ్జామ్ June 30, డిఎస్ఐ జూలై 17 నుంచి 30 వరకు, గ్రూప్ 2 August 7 నుంచి 8, గ్రూప్ మెయిన్స్ October లో. ఇన్ని ఎగ్జామ్స్ ఒకేసారి ఎట్లా రాస్తారు మేడం? మీకు ఒకటి సమయం ఇప్పుడు ఈ డిఎస్ఐకి గ్రూప్స్ కు క్వైట్ ఆపోజిట్ ఎగ్జామ్ సిలబస్ ఒకే సిలబస్ అమ్మా అన్ని రాసుకోవచ్చు అన్నట్టు కాదు కదా మేడం. ఇంకోటి టెట్ కు డిఎస్సి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక 50% డిఫరెన్స్ ఉంటది. ఇన్ని ఎగ్జామ్స్ ఎట్లా పెడతారు? గ్రూప్ 2 ఎందుకు పోస్ట్ పోన్ చేయలేకపోతారు? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే న్యాయబద్ధమైన డిమాండే కదా. డిఎస్సి న్యాయబద్ధమైన డిమాండే కదా. ఇక్కడ ఏఈ కూడా అన్యాయంగా అడగట్లేరు మేడం. వాళ్ళు ఇచ్చినట్టు ఇప్పుడు ఏపీలో రేవంత్ రెడ్డి గారి యొక్క గురువే చంద్రబాబు గారు సీఎం. అక్కడ ఏపీలో మీ గవర్నమెంట్ అంటే మీ గురువు గారు పోస్ట్ పోన్ చేసిండు. విద్యార్థులు అడగగానే 3 నెలలు 90 రోజులు పోస్ట్ పోన్ చేసిర్రు. మరి ఇక్కడ ఎందుకు గ్రూప్ 2 ని పోస్ట్ పోన్ చేయట్లేరు? ఇక్కడ ఎందుకు డిఎస్ని పోస్ట్ పోన్ చేయట్లేరు? ఇంత నియంతగా ఎందుకు చేస్తారు? టీడీపీ మహేందర్ రెడ్డి గతంలో మంచోడు కాదని చెప్పేసి విమర్శించిన వీళ్ళు మరి అదే గౌరవం అక్కడనే తీసుకొచ్చి ఎట్లా సీఎం గా పెట్టినారు? ఈ టీజీపీఎస్సీ చైర్మన్ గా ఎట్లా పెట్టారు? అంటే 3 నెలల్లో టీజీపీఎస్సీ చైర్మన్ పదవి పోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మహేందర్ రెడ్డి గారు మంచిగా కంప్లీట్ చేసిందని ఆయన కళ్ళలో ఆనందం చూడడం కోసం 30 లక్షల మంది నిరుద్యోగుల కళ్ళలో మన్నగొడుతున్నారా? కాంట్రాక్టర్లతో కూర్చొని ముఖ్యమంత్రి గారు చర్చిస్తాడు. కాంట్రాక్టర్లతో కూర్చొని ముఖ్యమంత్రి గారు ఆయన కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నా మీరు మాట్లాడకండి. మీకు ఎవరు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు మేడం? సతీష్ గారు అంటున్నారు అంటే ఆయన కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నారా ఎవరితో మాట్లాడుతున్నారని మీకు తెలియదు కాబట్టి రాజకీయాలు మాట్లాడకండి. నిరుద్యోగులు మీ సమస్యల గురించి మాట్లాడండి. నేను చెప్పిందేమన్నా బర్రకాడికి పోయే మాటలు చెప్పినా లేకపోతే గుర్రకాడికి పోయే మాటలు చెప్పినా? కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నారా అనే విషయానికి మాత్రం అవును మరి మీరు కాంట్రాక్టర్లతో మాట్లాడే సరే సురేష్ గారు ఫైనల్ గా మీ రేపటి షెడ్యూల్ ఏంటి? ఏం చేయదలుచుకున్నారు రేపు? మేడం మేము శాంతియుతంగా పెద్ద ఎత్తున నిరసనను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళని తీసుకొని ఉద్యమాన్ని అణచివేసి కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. అది మానుకోండి. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మా ఒక్క డిమాండ్లు మీరు అంటారు కదా, కొంతమంది పోస్ట్ పోన్ కోరట్లేదు లేకపోతే కొంతమంది పోస్టులు పెంచమని కోరట్లేదు అంటారు కదా. మా దమ్మ ఏందో మా బలం ఏందో మీకు కోరుతున్న వాళ్ళు ఏదో మీరు చూడండి. రేపు శాంతియుతంగా శాంతియుతంగా చూడండి. నిరుద్యోగుల సత్యంగా చూడండి. వాళ్ళ కడుపు మంట ఇచ్చిన విజయం వాళ్ళ కడుపు మంటాలనే ఉంటుంది కదా. మేడం అధికారంలోకి వచ్చి కూర్చుంటుందే కాదు మేడం, దానికి మొత్తం ఖజానా విక్కొని పోయిన సంగతి కూడా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు అది కూడా చెప్తున్నారు. మేమేం బీఆర్ఎస్ ను వెనకాడలేదు, ఈ రోజు ఈ పాపానికి కారణమే వాళ్ళు అంటున్నారు కదా. కానీ మీరు వస్తాం మీరు వాళ్ళు రేపు పెట్టిన కార్యక్రమానికి వాళ్ళు అంత తొందరగా దాన్ని వాళ్ళ డిమాండ్స్ అన్ని ఏమున్నాయి? డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి, ఇవన్నీ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. ఎందుకు పిలవలే ఇప్పటిదాకా? అది వాళ్ళు చెప్తే కదా ఇప్పుడు వస్తున్నాయి. వాళ్ళు ఏ పత్రికలు వచ్చినాయి? వాళ్ళ డిమాండ్ ఎక్కడ వచ్చింది? ఒక మాట చెప్తున్నా, వీళ్ళ యొక్క ప్రతిపాదన ఎవరికి పెట్టిండ్రు, ఎవరు కలిసిండ్రు? ఒక విషయం ఇందాకనే సతీష్ గారు చెప్పారు, మీరు ఏదైతే రేపటి టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం వాయిదా వేసుకుంటే తనే తీసుకెళ్లి కాంగ్రెస్ నాయకుల్ని పెద్దల్ని కల్పిస్తాను మాట్లాడడానికి చర్చలకి సిద్ధంగా ఉంటారా అనేది. ఎవరు మేడం? ఇప్పుడు బల్మూరు వెంకట్ గారు చిక్కడపల్లికి ఎన్నిసార్లు మాట్లాడిండు? అదే విధంగా కాంగ్రెస్ నేతలు చనగాని దయాకర్ గారు ఇప్పుడు టీజీపీఎస్సీ మెంబరా మేడం? వీళ్ళేమన్నా మేడం నేను ముఖ్యమంత్రి గారి స్నేహితులు చెప్తున్నాను, 20 సంవత్సరాల నుంచి దోస్తులు ఉన్నామని చెప్తున్నాను.
అతను వీళ్ళని దొరకకపోతే వీళ్ళు ఎవరిని అడిగారు మేడం? పోయినోని కొట్టి పంపించారు హాస్పిటల్ కాడ పరమతికపోతే వీళ్ళు దాడి చేయడం పని. వెనక విద్యార్థులకు లేదు దాడులు చేయాలని టీఆర్ఎస్ దాడి చేస్తారు. ఇది క్లియర్. టీఆర్ఎస్ మొత్తం పండగ అంతా. మా బాధ ఏంటంటే వీళ్ళు అనవసరంగా మళ్ళీ దాంట్లో వాడి ఆ ఉచ్చులో వాడి మేడం ఆ ఉచ్చులో టీఆర్ఎస్ ఉచ్చులో వాడి ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారో వీళ్ళు, ఎక్కడ వాళ్ళ ప్రాణాలు మీద తెచ్చుకుంటారని భయం నాకు. ఎందుకంటే ఎన్ని రోజులు వాళ్ళ అధికారం కోసం అమాయక జీవులను బలి చేసే రాజకీయాలు ఉన్నాయి మేడం. చెప్పండి సురేష్ గారు. సార్ మేడం సతీష్ గారు ఏమంటారో మాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మీకు అర్థమైందంటే మీకు డెడ్ ఎన్నో సార్లు పెట్టాం. మా దగ్గర రండి, విద్యార్థుల దగ్గర రండి, విద్యార్థులతో చర్చించండి, విద్యార్థుల దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించండి అని చెప్తున్నాం. ఒక కావాలని రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు. మీరు సమస్య పరిష్కారం చేసుకుని దరఖాస్తు మేడం ఇక్కడ వినండి. సలహాదారు ఉప ముఖ్యమంత్రి గారు దర్వాజా కులవనే ఉంటాయిగా, ప్రగతి మన బాలడ ప్రగతి భవన్ దర్వాజా కులవనే ఉంటాయిగా. సరే ఒక నిమిషం సురేష్ గారు, మీ సమస్య పరిష్కారానికి ఒక ముఖ్యమంత్రి గారే కాదు చాలా మంది ఉన్నారు కదా. ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెడీగా కలుస్తారు కదా, ఉన్నాడు కదా ఇప్పుడు ప్రజెంట్. వినండి, నేను చెప్పింది విన్నాక మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ స్వయాన తీన్మార్మల దగ్గరికి వెళ్ళాము, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళాలని చెప్పేసి అడిగినాము. మా సమస్య ఏంటి, మేము పట్టభద్రులు ఓట్లు వేస్తే గెలిచినాం, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంటంటే ఆయన స్పష్టంగా ఎవరిని కలవలేదు అని మీరు అంటున్నారు. ఎవరెవరిని కలిసి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో ముఖ్యమంత్రి గారు రోజు 2-3 వేల మంది ముఖ్యమంత్రి వదిలేసేయండి. వాళ్ళు తీర్మానాల దగ్గరకు పోయి ఇంకో ఎలా దగ్గరకు పోయి పులాయ దగ్గరకు పోయి డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు దగ్గర. మేడం ఒకటి ఈ లొట్టి మీద కాగూరినట్టు వృత్తి కాదు కలవదు. ఒకసారి మేము చెప్పింది మా సమస్య మేము ఏం చేసినాం అనేది చెప్పిన మీరు సరి అయిన వ్యక్తి దగ్గర డీల్ చేయలేదు. సలహాదారు వేమునారాయణ రెడ్డి గారు ఉన్నారుగా. సురేష్ గారు, సతీష్ గారు చెప్పేది ఏంటంటే తీన్మార్మల్ అన్నవి సరైన వ్యక్తి కాదు, బాలమూరు వెంకట సరైన వ్యక్తి కాదు. అదే మీరు తెలుసు రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి ఫోన్ మీరు పెడితే వస్తుంది ఆ బాధ, వాళ్ళ లోపల అర్థమవుతుంది. టీఆర్ఎస్ సృష్టిస్తున్న బాధ ఇదంతా, వాళ్ళ బాధ చెప్పిండ్రు. ఇదేం పద్ధతి అండి? అసలు మీకు బాధే లేదు, ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు సృష్టిస్తున్న బాధ అంటారు. వాళ్ళ గురించి నువ్వు చెప్పకండి, మేము వాళ్ళని యాక్సెప్ట్ చేయము. 100% టీఆర్ఎస్ వాళ్ళని యాక్సెప్ట్ చేయము. హరీష్ రావును మెడబట్టి దొబ్బింటే మిమ్మల్ని నమ్ముతుంది మేము. ఎందుకంటే 10 సంవత్సరాలు నాశనం పట్టించుకోవడం వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు బ్రదర్. ఇప్పుడు బల్మూరు వెంకట గారు గాంధీ హాస్పిటల్కి వస్తే ఆయన మీద దాడి చేస్తారు, ఆయన వెనకాల నుంచి వెళ్ళిపోయారు అంటారు. ఇదే హరీష్ రావు గారు 10 ఏళ్ళు మరి అధికారంలో మోసం చేశారు కదా, మరి ఆయన మీద ఎందుకు మాట్లాడలేదు, ఆయన మీద ఎందుకు దాడి చేయలేదు? ఆయన మేడం మేము 100% అడుగుతూనే ఉన్నాం. మేము ఇప్పటికీ చెప్తున్నాం, బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తున్నా. దయచేసి రేపు ఈ ధర్నా కూడా రావద్దని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చినాం మేడం. ఈ ధర్నా అర్హత లేదు, నైతిక హక్కే లేదు, అసలు రేపు మా పోరాటాన్ని కూడా మీరు రావద్దని రాసుకొని పెట్టుకుంటారా? అంత మొత్తం దాంట్లోనే ఉంటారు. ఎవరు చెప్తారు ఇవన్నీ? అసలు మీరు బంద్ చేసుకోండి, సీఎం వచ్చి కూర్చొని సీఎం గారికి రండి. మీరు ముందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి, ముఖ్యమంత్రి గారు గెలవకపోతే అడగండి, ఉప ముఖ్యమంత్రి వచ్చి మీతో మాట్లాడకపోతే అడగండి. మీరు రండి, మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తాను అంటున్నారు సతీష్. మీరు లొల్లి చేయాలనే ఉద్దేశం ఉంది అంతే. ప్రభుత్వం బ్లేమ్ చెప్పాలా? మీరు నిరుద్యోగులు భయపడుతున్నట్టుగా ఫోన్ కాలే కదా. ఇన్ని రోజులు ఏం